ప్రాచీన కాలంలో మహర్షులు ప్రకృతి నుంచి ప్రాణికోటి ఉద్భవించిందని, అందుకే ఆ ప్రాణులకు ప్రకృతి సిద్ధమైన జీవన విధానం సరైనదని నిర్ణయించారు. నేడు ప్రాకృతిక వైద్య విధానంలో నిష్ణాతులు ప్రముఖులు డాక్టర్ మంతెన సత్యనారాయణరాజు గారి ద్వారా సుస్థిర ఆరోగ్యం కొరకు అనువైన సులువైన మార్గాలతో దీర్ఘాయుష్మాన్ భవ. ఇప్పటి వరకు మనం పొత్తి కడుపును తగ్గించే ఉత్తాన పాదాసన్ చేసే విధానాల గురించి వివరంగా తెలుసుకున్నాం. ఇప్పుడు పైపొట్ట భాగాన్ని తగ్గించే నౌకాసన్ అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ నౌకాసనాన్ని ప్రాణాసన్ అని కూడా అంటారు. నౌకాసన్ అంటే నీళ్ల మీద పడవ తేలినట్లుగా శరీరం ఈ ఆసనం వేసిన తర్వాత ఆ ఆకారాన్ని పోలి ఉంటుంది కాబట్టి నౌకాసనం అని పెట్టారు. ఈ ఆసనాన్ని చేసే విధానం చూద్దాం. ఇప్పుడు చేతుల్ని రెండు తొడల పైన ఇలా పెట్టుకుని రెండు పాదాలను దగ్గరకు జరిపి రెండు పాదాలను కలిపి చాపి ముందుగా కాళ్ళను నేల నుంచి ఉత్తాన పాదాసంలో లేపిన విధంగానే ఒక అడుగు ఎత్తి లేపి ఆపాలి. ఆ తర్వాత చేతులతో తొడల్ని ఇలా పట్టుకుని ఛాతీని కూడా సుమారుగా ఒక అడుగెత్తు లేపి ఆపుతాం. ఇలా వదిలి ఉండగలిగితే ఇలా వదిలి ఉండొచ్చు. ఇది నౌకాసన్. నీళ్ల మీద పడవ తేలినట్లుగా ఆకారాన్ని పోలి ఉంది కాబట్టి నౌకాసనం అని చెప్పచ్చు. ఇప్పుడు ఛాతీ భాగం అంతా ఆసనంలో వణుకుతూ ఉంటుంది. అది తప్పేమీ కాదు, అందరికీ సహజంగా జరుగుతూ ఉంటుంది. ఈ కాళ్ళ బరువు అంతా ఈ నౌకాసనంలో ఛాతీ లేపేసరికి పొత్తి కడుపు భాగం నుంచి పై భాగానికి షిఫ్ట్ అయింది. ఇది ఆసన స్థితి, చేయి స్థితి పూర్తయింది. ఇలాగే ఎంతసేపు మనం కదలకుండా ఉండగలిగితే అంతసేపు ఉండి, ఉండలేనప్పుడు తీసివేయాలి. విశ్రాంతి స్థితి. హాయిగా కాళ్ళు చేతులు చాపేసి మెడని పక్కకు వాల్చేసి ఎలా అయినా రిలాక్స్ అవ్వచ్చు. ఇలా కంటే మీకు ఇలా కాళ్ళు మడిచి రిలాక్స్ అయితే బాగుండనిపిస్తే మీ ఇష్టం, ఇలా అయినా రిలాక్స్ అవ్వచ్చు. ఇది పై భాగం పొట్టను తగ్గించే గొప్ప ఆసనం. ఈ నౌకాసనంలో బాగా వెయిట్ ఎక్కువ ఉన్నవారు, సరిగా ఇప్పుడు నేను చూపించిన స్థితి రాని వారికి సులభమైన మరో స్థితి ఉంది. దాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. చేతుల్ని ఇలా పెట్టి రెండు కాళ్ళను కలిపి నేల నుంచి ఒక అడుగెత్తి లేపి ఆపి ఛాతీని ఇలా లేపుతారు. ఇలా లేపిన తర్వాత చేతులను వదిలేస్తే ఇది పడిపోతూ ఉంటుంది కొందరికి. కాబట్టి చేతుల్ని వదిలితే ఇట్లా ఉండలేని వారు చేతుల్ని ఎలా పట్టుకుని ఉండటం తేలిక పద్ధతి. ఫలితం మాత్రం వస్తుంది. చేతుల సపోర్ట్ కొద్దిగా తీసుకున్నాం. ఇలా కూడా ఉంటే పడిపోయేవారు కొందరు ఉంటే వారు ఇంకో స్థితి, మోక చేతులు నేల కానిచ్చి చేతుల్ని ఇలా పట్టుకుని ఇలా అయినా ఉండొచ్చు. మరీ ఇబ్బందిగా ఉండేవారు ఇలా అయినా చేసుకోవచ్చు. ఫలితం మాత్రం పై పొట్ట తగ్గటం సహజంగా వస్తుంది. తీసేసి విశ్రాంతి స్థితి. ఈ నౌకాసనంలో తప్పు ఎలా చేస్తే ఫలితం రాదో ఆ తప్పును ముందే మనం చూద్దాం. ఈ కాళ్ళను ఇలా ఎక్కువ ఎత్తులేపి
చేతులతో తొడని ఇలా పట్టుకుని ఛాతీని కూడా ఎక్కువ ఎత్తు లేపుతారు. ఇప్పుడు చూడండి, నీళ్ల మీద పడవ బాగా తేలినట్లుంది. ఆసనం చాలా బాగా వచ్చింది అనుకుంటున్నారేమో. ఫలితం తగ్గిపోతుంది. ఈ బరువు వెళ్ళి సీటు కింద పడింది తప్ప ఈ పై భాగం ఎక్కడా లేదు. అందుకని ఫలితం ఇట్లా చేస్తే మిస్ అయిపోయినట్లే. కరెక్ట్గా చేసినప్పుడే ఈ భాగంలో ఇట్లా వణకటం, పెయిన్ రావటం జరుగుతుంది. ఎవరికైతే ఇక్కడ ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఫ్రీగా ఉందో వాడు తప్పు చేసినట్లే. దాన్ని మనం గమనిస్తే సరిపోతుంది. ఈ నౌకాసన్ ఉత్తాన పాదాసన కంటే బాగా కష్టం అని చెప్పచ్చు. 1 నిమిషం సేపు ఈ ఆసనంలో ఉండాలంటే ఎన్నో నెలల సాధన చేయాల్సి ఉంటుంది. అంత కష్టమైన ఆసనం. చూడటానికి తేలికే. నాకు ఈ ఆసనం చేయటం రాదు అన్నవారు ఉండరు, అందరూ చేయగలుగుతారు. కాకపోతే క్రమేపీ రోజు రోజుకి కొన్ని సెకండ్లు పెంచుకుంటూ వెళుతుంటే బాగుంటుంది. ఈ ఫలితం మంచిగా వస్తుంది. ఇప్పుడు మనం తెలుసుకున్న 2 ఆసనాలు కింద పొట్ట పై పొట్ట తగ్గించడానికి చాలా చక్కగా సహకరిస్తాయి. ఈ 2 ఆసనాలను మీరు చూసిన తర్వాత మీకు చాలా ఆసక్తి పెరుగుతుంది అనిపిస్తుంది. ఇంత తేలిక ఆసనాలు పొట్ట తగ్గడానికి ఉన్నాయా అని మీరు వెంటనే ప్రారంభిస్తారనిపిస్తుంది నాకు. కానీ మీరు ఒక పొరపాటు చేస్తారని కూడా నాకు అనిపిస్తుంది. ఏమిటంటే అది కొత్త పిచ్చివాడు పొద్దురగడు అన్నట్లుగా ఈ పొట్ట ఆసనాలు రెండింటిని ప్రొద్దున 1-2 సార్లు 3 సార్లు, మధ్యాహ్నం కాస్త ఉదయం ఎప్పుడన్నా ఈ క్యాసెట్ చూసి చేసినా ఎవరైనా బంధువులు తెలిసిన వారు పక్కింటి వారు వచ్చినప్పుడు ఏం చేశారు చూపించండి అంటే మళ్ళీ ఒక టిప్పు చూపిస్తారు. సాయంకాలం మళ్ళీ పొట్ట తగ్గాలని మళ్ళీ చేస్తారు. ఇలా 4-5 రోజుల పాటు లేకపోతే 2-3 రోజుల పాటు రిపీటెడ్గా ఎక్కువ సార్లు కూడా చేసి ఉండగలనంతసేపు బలవంతంగా ఉంచుతారు. ఇక 1 రోజు 2 రోజులు మీరు ఇట్లా ఎక్కువగా చేసేసరికి మీకు ఏమవుతుందో తెలుసా? పొత్తి కడుపు ఈ గజ్జల్లో భాగం అంతా పట్టేసి గజ్జల్లో బిళ్ళలు వచ్చిన వాడు ఎట్లా నడుస్తారో అలా అయిపోతుంది మీ నడకంతా. ఇక చివరికప్పుడు మీరు అంటారు, నాకు ఆసనాలు పడలేదండి. మనకు ఆవకాయలు పడితే కైమాలు పడుతున్నాయి కానీ ఆసనాలు పడట్లేదు. అసలు ఆసనాలు పడేదేంటండి? ఇలా కామెంట్ చాలామంది చేస్తుంటారు. మనం చేయవలసిన విధంగా కొత్తలో 5-6 రోజుల పాటు ఏ ఆసనం నేర్చుకున్నా కొద్దిసేపు వేయాలంతే. 5-6 సెకండ్లు వేసి తీసేసేయాలి. 5-6 రోజుల్లో ఆ భాగాలకి కాస్త అలవాటు అవుతుంది. అప్పటి నుంచి మనం ఆసనంలో కౌంట్ చేసుకోవటం ఆపేయాలి. కొంతమంది ఆసనాల్లో సమయం పెట్టుకుంటారు. ఈ ఆసనాన్ని ఇన్ని సెకండ్లే వేయాలి. అది తప్పు. ఎన్ని సెకండ్లు అనేది ఒక్కొక్కరిని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ కూర ఎంతసేపే వండాలి అనే ఒక రూల్ ఎక్కడ ఉంటుందా? చామదుంప ఉడికినట్లుగా మరి బంగాళదుంప అంత టైం పట్టదు. బీరకాయ పట్టినట్లుగా బంగాళదుంపకు అంత టైం పట్టదు. మళ్ళీ ఇలా చూస్తే చూడండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమయం ఎలా ఉందో మనం చేసే ఆసనాల్లో కూడా ఎవరికి తగ్గట్టు వారి స్థితిని బట్టి వారు ఉండగలుగుతారు తప్ప ఫిక్స్డ్ టైం ఎవరికీ లేదు. మీరు అలవాటైన తర్వాత నుండి ఎంతసేపు ఆసనంలో ఇబ్బంది లేకుండా ఉండగలుగుతారో అలా మీరు ఉండండి. ఫలితం అట్లా రోజు రోజుకి పెంచుకుంటూ వెళ్ళండి. ఇలా మీరు చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆసనాల విధానాన్ని మీరు నేర్చుకున్నట్లు.